దువా మన తలరాతను కూడా మార్చగలిగే శక్తి కలది. దువా ఏ విధంగా చెయ్యాలి? ఇప్పుడు కూడా దువా ఈ విధంగా చేస్తేనే నిజం అవుతుంది, ఇలానే చెయ్యాలి అని ఎక్కడా కూడా లేదు. దువా అన్నది మీరు అల్లాహ్‌తో చేస్తున్న సంభాషణ. ఈ సంభాషణ మీకు ఏ విధంగా నచ్చుతుందో, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే చెయ్యండి. కానీ చాలా హదీసుల ప్రకారం ఈ విధంగా దువా చేస్తే మీ దువా అంగీకరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందులో మొదటిగా మనం దువా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా అల్లాహు తాలా యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. ఆ తర్వాత మన ప్రవక్త గారి మీద దరూద్ను పంపించాలి. దాని తర్వాత మన తప్పులకు క్షమాపణ వేడి మనకు అల్లాహ్ ఇచ్చిన వాటికి కృతజ్ఞతను తెలిపి ఆ తర్వాత మనం మన కోసం దువా చేసుకోవాలి. ఇన్షా అల్లా ఈ విధంగా దువా చేయడం అలవాటు చేసుకోండి.